నా డైలీ ఫీడింగ్ రొటీన్‌లో ఈరోజొచ్చాను. వాళ్ళ మమ్మీ ఉందేమో పిలుస్తుంటే ఇక్కడ లేదు. మొత్తానికి పాపం ఫుడ్ వెతుక్కోవడానికి ఇక్కడెక్కడన్నా వెళ్ళుండాలి. పిల్లలేమో ఆడుకుంటూ అమ్మ ఎప్పుడొస్తదా? ఎప్పుడు పాలిస్తదా? అని వెయిటింగు. సో, అందుకనే మ్యాక్స్ మదర్ డాగ్స్‌కి ఫుడ్ దొరికితే పాపం అవి ఎక్కువ కష్టపడకుండా పిల్లలకి సేఫ్‌గార్డ్ చేస్తూ ఉంటాయి. సో, మీరు గూడా ఎక్కడన్నా మదర్ డాగ్స్ కనిపిస్తే దయచేసి ఫుడ్ పెట్టడానికి ట్రై చేయండి. ప్రెగ్నెంట్ డాగ్స్ గానీ, మదర్ డాగ్స్ గానీ, స్కిన్నీ డాగ్స్, టిమిడ్ డాగ్స్ అలాంటి వాటికి ఫుడ్ పెడితే మనకొక చిన్న సాటిస్ఫాక్షను. ఇన్ రిటర్న్ మనకేమన్నా బెనిఫిట్ ఉంది అంటే సాటిస్ఫాక్షన్. మనిషికి కావాల్సింది సాటిస్ఫాక్షన్ కదా! సో, మనం అది అప్పుడప్పుడు వర్క్‌లో అచీవ్ చేయలేనిది. మనకిష్టమైన వర్క్ మనం చేయలేకపోవచ్చు. అది మన లైఫ్‌లో రాకపోవచ్చు. అట్‌లీస్ట్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడైనా గివింగ్‌లో ఉంటుంది. ఏదైనా తృప్తిగా తింటున్నప్పుడు ఉంటుంది. అందరికి అలా ఉండకపోవచ్చు. బట్ చాలామందికి అదొక బెస్ట్ సాటిస్ఫాక్షన్. వాళ్ళ వల్ల ఒకళ్ళు కొంచెం గ్రో అయితే బావుంటుంది. ఎస్పెషల్లీ ఇలాంటి వాయిస్‌లెస్ విషయంలో. లుక్ హౌ హ్యాపీ దే ఆర్. వాళ్ళ మమ్మీ త్వరగా వచ్చేస్తే బావుండు. ఎందుకంటే అది కష్టపడి ఫుడ్ ఎతుక్కోక్కర్లేదు. నేను తెచ్చి పెట్టేశాను. ఏమో అది మళ్ళీ తినాలన్నా కూడా ఇంకొంచెం ఎక్కువే పెడతాను. నాకు చేతులు పెద్దవి చిన్న చిన్నవైతే అస్సలు పెట్టలేను నేను. బాయ్ నాన్న. బాయ్ బాయ్.